నేటి రాశి ఫలాలు. ధనుస్సు రాశి వారు ఈరోజు తమ సంతాన విద్యా విషయాలు సమస్యాత్మకంగా మారి ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాదాలు అయితే కనబడుతున్నవి. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడమైనా చేయండి, లేదా వాయిదా వేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ బాధ్యతలు మరింత అధికమవడం వలన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇక ఖర్చులను అదుపు చేయడం ఈరోజు కష్టంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఆర్థిక విషయాలలో అతి జాగ్రత్త పడడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఎందుకంటే డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం చేయడం వలన మీరు చాలా ఇబ్బందుల్లోకి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ధనుస్సు రాశి వారికి ఈరోజు అతి ఆవేశం అనర్థదాయకంగా ఉంటుంది. ఇక ఈ ఆవేశంతో చేసే పనులు మీ మెడకు చుట్టుకుంటాయంటారుగా అలా ఉంటుంది. ఇక తొందరపాటు నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది, గందరగోళ పరిస్థితులకు నెట్టివేస్తుంది. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు కొంత మౌనంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ధనాదాయం బాగుంటుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కూడా లభిస్తాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులకు లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇక ఈరోజు ధనుస్సు రాశిలోని విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశీయానం చేసే యోగం కూడా ధనుస్సు రాశి వారికి కనబడుతుంది. వీసా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యే అవకాశం కూడా మెండుగా కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు అధిక లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఆలోచనలు ఎటూ తేలక ఇబ్బందులకు గురవుతారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఇక ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సి వస్తుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య లేనిపోని వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు చేజారే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అంచనాలు అనేవి తప్పుతాయి ఈరోజు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు కొన్ని బాధ్యతల పట్ల విముఖంగా ఉండడం వలన ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక పారిశ్రామిక రాజకీయవేత్తలకు మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులకు లభించిన ఫలితాలు అంత సంతృప్తినివ్వకపోవచ్చు. ఇక ముఖ్యంగా ధనుస్సు రాశిలోని మహిళలు నిర్ణయాలలో తొందరపాటుతనం వలన ఇబ్బందులకు గురవుతారు. ఇక ధనుస్సు రాశి వారికి రోజు అదృష్ట రంగులు లేత ఎరుపు మరియు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.